రేణిగుంట ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి. రేణిగుంట మండలం కరకంబాడిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అగ్రగామిగా నిలపాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు భయపడి వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. వారికి రెట్టింపు జీతాలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఆదరణ చాలా బాగుంది. ప్లస్ బీజేపీతో జాయిన్ అయిన తర్వాత బీజేపీతో మాకు అలయన్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే సెంటర్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి. అది కాకుండా మెయిన్ ఏంటంటే ఇక్కడ రేణిగుంట ప్రాబ్లం, మామగారితో క్లోజ్ పెట్టి రేణిగుంటకి వాటర్ తీసుకొచ్చినారు. కానీ ఆ వాటర్ అనేది ఆ పీరియడ్లో ఎవ్రీడే వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, కొన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ 7-8 డేస్కి ఒకసారి వాటర్ వదులుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది బేసిక్ నెసెసిటీ. సో వాటర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఈ వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా మాకు ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ప్రపోజ్ చేసి పెట్టున్నారు. ఆ ప్లాన్ మేము సరి ఇచ్చినాం. ఈ మంత్ నుంచి పెన్షన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి మేము జస్ట్ వాలంటీర్స్తో పెన్షన్ ఇవ్వద్దని చెప్పడం అంటే, పెన్షన్ వచ్చి వాళ్ళు సచివాలయంలో కలెక్ట్ చేసుకోవాలని ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంటికి పెన్షన్ చేరుస్తాము. అది కూడా 4,000 రూపీస్ చేరుస్తాం మేము వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి.